హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. ఈరోజు మాకే పచ్చడి పెడుతున్నానండి. కర్ణాటక నుంచి మామిడికాయలు వచ్చాయి, మా జయక్క పంపించింది. అయితే ఈ కాయలు ఏంటంటే 100 కాయల పైనే ఉన్నట్టున్నాయి. ఇన్ను నేను లెక్క పెడతాం. ఒక 50 కాయలు అయితే ఇప్పుడు ఫస్ట్ ముక్కలు కోసేసి చూస్తానండి ఎంత అవుతుంది అనేసి. ఆ తర్వాత ఒకవేళ నేను చూసుకుంటాను, లేదంటే 2 రకాలుగా, ఒక 50 కాయలు ఒక రకం, 50 కాయలు ఒక రకం, పచ్చిమాగాయ ఒకటి, ఉల్లి మాగాయ ఒకటి పెడతాను. లేదంటే మొత్తం పచ్చిమాగాయ పెట్టేస్తాను. మీకు నేను చూపిస్తాను. అయితే కాయలు తెచ్చుకునే వెంటనే వాటర్లో వేసేసుకోవాలండి, లేదంటే ఈ వేడికి ఈ ఎండలకి ముగ్గిపోయినట్టు అయిపోతాయి, అంటే మెత్తగా అయిపోద్ది అనమాట. కాయ బాగోదు. కాయ ఎప్పుడైనా సరే మాగే పచ్చడికి పుల్లగా ఉండాలి, పులుపు లేదంటే రుచి రాదు అసలు. అయితే ఈ కాయలు చాలా పుల్లగా ఉంటాయి, బాగుంటాయండి. అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరీ ఎర్రి పులుపు అని కాదు, సమానంగా ఉంటుంది అనమాట. పచ్చడి కూడా చాలా బాగుంటుంది. మాగాయ పచ్చడి 2 సంవత్సరాలు నిల్వ ఉంటుందండి. అసలు మనకి మాగాయ పచ్చడి ఇప్పుడు కలుపుతుంటే మీరు చూదురు కానీ నోట్లో నీళ్లు ఊరిపోతాయి. నాకన్నా ముందు మీకు కూడా ఊరిపోతాయి. అంత ఆ పులుపు, ఆ మెంతుల ఫ్లేవర్ ఇదంతా తగిలి చాలా బాగుంటుంది. మొన్న ఆవకాయ పచ్చడి పెట్టాం కదండి, అవి కూడా కర్ణాటక నుంచే కాయలు తీసుకొచ్చామన్నమాట. ఇక్కడ ఇంకా మంచి కాయ రాలేదు, ఆల్రెడీ అక్కడ పచ్చళ్ళు కూడా అయిపోతున్నాయి పెట్టుకోవడం. మొన్న ఆవకాయ పచ్చడి పెట్టాను కదండి, అవి కూడా కర్ణాటక నుంచే తీసుకొచ్చాను అనమాట. కాయలు ఇక్కడ మంచి దొరకట్లేదు అని చెప్పేసి ఒక 50 కేజీల వరకు సేల్ కానీ పెట్టానండి. మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. కింద స్క్రోల్ అవుతుంది కదా, నా నెంబర్కి మెసేజ్ చేయండి. ఆవకాయ పచ్చడి కానీ మాగాయ పచ్చడి కానీ కావాలంటేని. ఇప్పుడు పెట్టిన మాగాయ పచ్చడి చూసి మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి, ఓకేనా. మామిడికాయలండి ఒకసారి శుభ్రంగా కడిగేసుకుని వాటర్లో వేసేసుకోవాలి, లేదంటే మెత్తబడిపోతుంది. వాటర్లో వేసుకుని మనం ఇప్పుడు చెక్కుకోవాలి కదా, చెక్కునే ముందు ఒకసారి తుడిచేసుకుని ఇలా వేసేసుకుని తర్వాత ఈ ఆరిపోతూ ఉంటే మనం ఒకసారి చెక్కేసుకోవచ్చు. ఇవ్వండి, మామిడికాయలన్నీ ఇలా చెక్కేసుకుని ఓ పక్కన పెట్టేసుకోండి. ఒకళ్ళు ఎవరన్నా చెక్కి వాళ్ళు ఉన్నారనుకోండి, గొడవ ఉండదు. మరేమో చెక్కుతుంది, ఇప్పుడు నేనేమో గీసేస్తాను. అది చాకుతో కూడా గీసుకోవచ్చు పచ్చిమాగకి, అంటే ఏ మాగాయకైనా చాకుతో కూడా కోసుకోవచ్చు, అది అలవాటుని బట్టి, లేదా కత్తిపెట్టుతోటి. కానీ కోయడం మాత్రం మధ్యలోంచి అది కోయకూడదండి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి మాగాయకి ఎలా కోయాలో. ఇదిగోండి, ఈ కింద నుంచి, ఈ మధ్యలోంచి ఇక్కడ నుంచి అది మొదలెట్టుకుంటే ఈ కింద నుంచి మొదలెట్టుకోవాలి కోయడం. అయితేనే రౌండ్గా కోసుకుంటూ వెళ్ళాలి. ఓ పక్కన అయిపోయాక ఓ పక్కన అనమాట. దాన్ని ఉంటే ఇలాగ మొత్తం తీసేసుకుని టెంకలు తీసి మొత్తం ముక్కలన్నీ అలా కోసేసాక కొలిసి చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఫస్ట్ మీకు నేను ఒక చిన్న గిన్నెతోటి కొలిసి ముక్కలు ఎలాగో ఆ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను. ఎందుకంటే అదే కొంచెం లెక్కనది. ఇప్పుడు మేము ఏంటంటే విడిగా ఆ కాయలన్నీ కొంచెం లెక్కన కొలుసుకుని పెట్టుకుంటాం. మళ్ళీ మీకు కొంచెం తక్కువ ఉన్నప్పుడు పెట్టుకోవాలంటే ఇబ్బంది అవుద్ది కదా. ఈసారి ఎప్పుడైనా మీకు కొంచెం లెక్కన నేను చూపిస్తాను, అందరికీ ఈజీగా అర్థం అవడం కోసం ఫస్ట్ గిన్నెతో చూపిస్తాను నేను మీకు, ఓకే. నేను ఏంటంటే ఈ గిన్నెతోటి 10 గిన్నెలు వచ్చేలాగా తీస్తాను, లేదంటే 5 గిన్నెలు వచ్చేలాగా కూడా వేసుకోవచ్చు, ఓకే. ఒక 10 గిన్నెలాగా గ్లాస్తో అయినా సరేనండి వేసుకోవచ్చు, ఓకే. ఇలా నిండా వేసుకోవాలి ముక్కలు. 10 ఇక ఈ 10 గిన్నెలు ఈ గిన్నెతోటి అన్నీ మీకు కొలిసి చూపిస్తాను. తర్వాత ఇవి ఎండలో పోసేసుకుందాం. మరీ ఎర్రగండిపోకూడదు, ముక్క ఇలాగా మడతపడాలి. మీకు నేను చూపిస్తాను ఎండిన తర్వాత. ఇప్పుడు ఎండలో పోసి చూపిస్తాను. ఇవ్వండి, ఇలా పల్సగా ఆరబెట్టుకోవాలి. పొద్దున్నే వేసేసుకుంటే మనకి 2-3 గంటల్లోనూ ఎండిపోద్ది. అయితే ఎండను బట్టి ఉంటుంది. నేను మీకు ఎండిపోయిన తర్వాత ఒకసారి చూపిస్తాను. ఈ తడి ఆరిపోవడం, బాగా మిగలండిపోకూడదు పచ్చడి, మళ్ళీ బాగోదు. ఇదిగోండి, మాగాయ ముక్కలు అయితే ఎండిపోయినాయి. ఇప్పుడు చూపిస్తాను. మనం ముక్కలు ఎండలో పోసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఒకసారి బియ్యం ఆరబోస్తే ఇలా ఇలా కదుపుతూ ఉంటాం కదా, అన్నీ సమానంగా ఎండడానికి. అలాగా కలుపుతూ ఉండాలన్నమాట అప్పుడప్పుడును, లేదంటే ఒక పక్కనే ఎండుతాయి అనమాట. అందుకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ముక్కలు చూడండి, ఇక ఇలాగ ఆరిపోవాలి. అలాగని బాగా ఇలాగా క్రిస్పీగా అది ఆరిని అనుకోండి, అది ఎండుమాగాయ రీతిలో వస్తుంది. అటు ఎండుమాగాయ కాదు, ఇటు పచ్చిమాగాయ కాదు, అయిపోద్ది. ఇగో ఇలాగా, ఇక చూడండి ఇలా ముద్ద అవుతుంది చూడండి. ఆరిపోయాక మళ్ళీ ఇలాగ అవుతుంది, ఓకే. ఇప్పుడు ఈ మనం మీకు నేను చూపించాను కదా 10 గిన్నెల ముక్కలకి, మీకు ఆ గిన్నెతోటి నేను కొలతలు ఎలాగో చూపిస్తాను. మీకు ఎవరికైనా కుంచుడుతో అది రాకపోతే ఇబ్బంది పడతారు కదా, ఓ 4 కాయలు ఉంటాయి, కోసుకుని పెట్టుకోవాలంటే ఇబ్బంది అవుద్ది. అందుకు ఈ గిన్నె కొలత. మీరు ముక్కలు ఎన్ని ఉంటాయో దాన్ని బట్టి ఇంకా చిన్న సైజు గిన్నె తీసుకోవచ్చు, లేకపోతే పెద్ద సైజు గిన్నె తీసుకోవచ్చు, ఓకే. ఇదిగోండి, ఫస్ట్ ఉప్పు వేస్తున్నాను. ఏ గిన్నెతో అయితే 10 గిన్నెలు ముక్కలు వేసామో అదే గిన్నెతో గిన్నె నిండా ఇలా కుదిపి నిండా వేసుకోవాలి. ఇంకొంచెం వేసుకుని ఇలా నిండుగా వేసుకున్నా కూడా పర్వాలేదు, టెన్షన్ పడక్కర్లేదు, ఓకే. నేను రాళ్ళు ఉప్పు ఎండలో పెట్టి అది మిక్సీలో వేసుకుంటానండి, ఆ ఉప్పే బాగుంటుంది, ఓకే. ఇది
మనకేంటంటే ఇంకా ఒక పావంత పడుతుంది, మనం చూసుకుని వేసుకోవాలి మూడో రోజు. ఓకే, ముందు ఒక కుప్పు చాలా ఉప్పుగా ఉంటుంది, ఒకటి తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు మళ్ళీ ఎక్కువ వేస్తాం అనుకోండి ఇబ్బంది పడతాం. అందుకు ముందుగానే కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. ఒక హాఫ్ టీ స్పూన్ అలాగా పసుపు, నేను అందాజుగా చేతితో వేసేస్తున్నాను. పసుపు ఉప్పు వేసేసి ఇలాగ బాగా కలుపుకోవాలి. ఇలాగ ఇదిగోండి పసుపు ఉప్పు ఇలాగ వేసుకుని బాగా కొంచెం బాగా ఒక 2 నిమిషాలు ఇలా మెదుపు కలుపుకున్నామంటే మనకు ఊటది కొంచెం బాగా వస్తుందంట. ముక్క కూడా మళ్ళీ సేమ్ మెత్తపడుతుంది కొద్దిగా. ఓకే, ఆవాలు మనకి ఒక 10 గిన్నెలు ముక్కలైనవి కదా, దానికి ఎన్ని ఆవాలు వేసుకోవాలంటే మీకు నేను చూపిస్తా చూడండి. ఎండలో పెట్టుకోవాలండి ఆవాలు. ఇలాగ చిన్న ఆవాలు ఎర్రగా ఉంటాయి, అంటే మీడియం సైజు, బాగా చిన్నగా కాదు, మీడియం సైజు ఎరుపు ఆవాలు తీసుకోండి ఎప్పుడైనా సరే పచ్చళ్ళకి. ఎందుకంటే బాగా నల్లగా ఉంటాయి, పెద్ద ఆవాలు తీసుకోకూడదు అనమాట. ఇదిగో ఒక అరొంతు వేసుకుంటే చాలు. నేనైతే ఇంకా కొంచెం తగ్గించే వేస్తున్నాను, అరొంతుకి కొంచెం తగ్గించేస్తున్నాను అండి. పావంతుకి కొద్దిగా ఎక్కువ వేసాను. మీరు టీ తాగే గ్లాసులో చిన్న గ్లాస్ ఉంటుంది కదా, చిన్న గ్లాస్తో వేసుకోవచ్చు. అయితే ఒక్కొక్కసారి ఆవపిండి వేస్తాను, ఒక్కొక్కసారి వెయ్యను. అదనమాట. ఆవాలు లైట్ పచ్చిపిండి వేసుకోకూడదు ఇందులో. ఓకే, పచ్చిమాగాయకి పచ్చిపిండి వేసుకోకూడదండి, కొంచెం వేయించి ఆవాలు అప్పుడు ఇది పౌడర్ చేసుకోవాలి. ఇగో ఒక అరొంతుకి తక్కువ వేసుకుని మీరు వేయించేసుకుని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఓకే, ఇగో గ్లాస్ కొలత కనుక ఒకవేళ తీసుకుంటే టీ తాగే గ్లాస్తో ఒక గ్లాసు మెంతులు కంపల్సరీ అండి. కొద్దిగా ఒక 4 స్పూన్లు ఎక్కువైనా కూడా పర్వాలేదు. మెంతులు కూడా పావంతు అనమాట. పావంతుకి కొంచెం ఎక్కువన పర్లేదు. మెంతిపిండి ఒక్కొక్కళ్ళు ఎక్కువ వేసుకుంటారు, ఒక్కొక్కళ్ళు తక్కువ వేసుకుంటారు. అంటే ఎక్కువ చేదైపోద్ది అనేసి కొంచెం తక్కువ కూడా వేసుకుంటారు. అలా కూడా ఎందుకంటే ఇగో అరొంతుకి కొంచెం తక్కువ అనమాట, పావంతుకి కొద్దిగా ఎక్కువ. ఏ కప్పుతో అయితే తీసుకున్నాం ఆవుపిండి అంతే, మెంతులు అంతే. కానీ ఆవుపిండి వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ మెంతుల పిండి మాత్రం ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. ఓకే, ఇదిగోండి మెంతులు చూడండి. మెంతులు ఇలాగా బాగా వేయించుకోవాలి. వేయించిన మెంతులండి కొద్ది కలర్ మంచిగా రావాలి, లేదంటే మెంతులు చేదు ఎక్కువ వచ్చేస్తుంది, బాగోదన్నమాట. ఓకే, మెంతులు వేయించేసుకుని ఇది పౌడర్ చేసేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి కారం చూడండి. ఒక గిన్నె ఉప్పు అయితే 2 గిన్నెలు కారం వేసుకోవాలి. కారం ఘాటుని బట్టండి అది కూడాను. అయితే మేము బ్యాడిగి కాయలు అలాగే సన్నకాయలు ఉంటాయి, అవి గుంటూరు కాయలు కలిపి ఆడిచ్చిన కారం అనమాట. ఇది పచ్చళ్ళ కారం, కొంచెం మరుంగా ఉండాలి, మెత్తగా ఉండకూడదు. ఓకే, 2 గిన్నెలు కారం. మీకు వెయిట్ లెక్కన కూడా చెప్తానండి, కాకపోతే ఇలా గిన్నెతో కొలుసుకున్నప్పుడు వెయిట్ అవసరం ఉండదు అనమాట. ఇదిగోండి 2 గిన్నెలు కారం. ఇదిగోండి అరంతు ఆవుపిండి అండి. ఏ కప్పుతో అయితే మనం మామిడికాయ ముక్కలు కలుసుకున్నామో అదే కప్పుతోటి ఒక అరంతు ఆవుపిండి. ఆవుపిండి వద్దు ఇష్టం లేదు మాకు అనుకునే వాళ్ళు కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు అనమాట. మీకు కావాలంటే ఇలాగ అరంతు వేసుకోండి, లేదంటే ఇంకా తగ్గించుకున్నా కూడా పర్వాలేదు. ఇంక ఎక్కువ అయితే వేసుకోకూడదు ఆవుపిండి. ఇది వేయించి పౌడర్ చేసుకున్నదండి. ఓకే, పచ్చిది వేసుకోకూడదు ఇందులో. మీకు టీ గ్లాస్ తోటి కొలుసుకుంటే పెద్దది చిన్నది అయిపోద్ది అనుకునేటట్టయితే మీరు ఏ దాంతో అయితే ముక్కలు వేసుకున్నా దాంతో ఒక అరంత ఆవుపిండి అయితే సరిపోద్ది అనమాట. ఓకేనా, అరంతు మెంతిపిండి. మెంతులు బాగా వేయించాలండోయ్. ఓకే, వేయించకుండా వేయకూడదు సరిగ్గాను. ఒక గిన్నె నిండా ఎల్లుల్లిపాయలండి. మీకు ఎల్లుల్లిపాయలు ఏమో మాకు అన్ని వద్దు అనుకుంటే కొంచెం తగ్గించుకుని వేసుకోవచ్చు. 10 గిన్నెలకి ఒక గిన్నె ఎల్లుల్లిపాయలు. అయితే ఎల్లుల్లిపాయలు ఇందులోకి వేసేసుకుని ఈ పెద్ద పాయలు ఉంటాయి చూడండి బాగాను, అవి కచ్చాపిచ్చగా దంచేసుకుని వేసేసుకుంటే బాగుంటుందండి. చిన్న చిన్న పాయలేమో ఇగో ఇందులో వేసేసుకోవాలి, పెద్ద పాయలన్నీ మిక్సీ కొట్టేద్దాం, లేదంటే రోట్లో ఒక దంచేసుకుంటే సరిపోతుంది. మీకు చూపిస్తాను, చిన్న ఇందులో వేసేసి. ఇగోండి ఈ పెద్ద పాయలన్నీ కచ్చాపిచ్చ కింద మిక్సీ వేసేసుకుంటానండి. ఇవేమో పోపు వేసిన తర్వాత మీకు ఎలా వేస్తాను నేను చూపిస్తాను. ఇప్పుడు ఆయిల్ అయితే కొలుసుకుందాం. పచ్చి ఆయిలే వేస్తానండి నేను ఇందులో. ఓకే, ఫస్ట్ ఒకసారి ఇది కలిపేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ నేను పల్లి నూనె తీసుకున్నానండి. ఈ పల్లి నూనె పచ్చి నూనె కాయలేదు. ఈ గిన్నెతోటి 4 గిన్నెలు ఆయిల్ వేసుకోవాలి 10 గిన్నెల ముక్కలకి. అదే 5 గిన్నెల ముక్కలు అనుకోండి 2 గిన్నెలు ఆయిల్ పడద్ది. ఫస్ట్ ఇప్పుడు 3 వేస్తున్నాను. ఇంకో గిన్నె ఏం చేస్తానంటే నిండా పోసేసిన తర్వాత కొద్దిగా ఇందులోనే వేసేసుకుని మిగతాది ఆ గిన్నెలోకి తీసేసుకుంటాను. ఎందుకంటే అంతా వేడి చేయకూడదు, అందుకని కొద్దిగా వేసేసి ఓన్లీ పోపు కోసం మాత్రమే వేడి చేస్తాను అనమాట. ఇప్పుడు ఆయిల్ వేసేసుకున్నాం కదా, ఇదంతా ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. ఇది ఏంటంటే మనకి ఆడించుకున్న కారాన్ని బట్టి అలాగే కాయకున్న పులుపుని బట్టి ఊట బాగా వస్తూ ఉంటుంది. కారం ఏమైనా బాగా కొంచెం మెత్తగా అయిందంటే నూనె ఎక్కువ పీల్చుతూ ఉంటుంది. ఒకసారి ఆ పులుపు కూడా నూనె ఎక్కువ పీల్చుకుంటూ ఉంటుంది అనమాట. దాన్ని బట్టి మూడో రోజు చూసుకుని కావాలంటే కలుపుకోవచ్చు. ఓకే, అయితే నూనె బాగా వేడి చేసుకుని పోపు వేసేసుకున్న తర్వాత నూనె వేడి చేసేసుకుని మధ్యలో వేసేసుకుంటారంటే తర్వాత పోపు వేస్తారు.
కానీ నేను ఎలా చేస్తున్నానో చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ కాగుతుంది కదా! ఇందులో ఒక 2 స్పూన్లు ఆవాలు వేసుకుంటున్నాను అనమాట. ఆవాలు కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఇదిగోండి జీలకర్ర కూడా వేగుతుంది కదా! జీలకర్ర, ఆవాలు వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా! అవి ఇందులో వేసుకోవాలి. ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసేసి వేస్తున్నాను అంటే అవి వేగన అవసరం లేదండి. ఊరికే వేడికి కొంచెం మగ్గుతాయి కదా అని చెప్పేసి నేను వేస్తున్నాను అంతే. ఎందుకంటే మామూలుగా పచ్చియి కూడా వేసేసుకోవచ్చు డైరెక్ట్‌గా నూనెలో వేయక్కర్లేకుండాను. ఓకే. నేనిక్కడ పోపేద్దామని గిన్నె పెట్టా కరెంట్ పోయింది. అందుకే లైటింగ్ మీకు సరిగ్గా రావట్లేదు. ఇందులోనే మనం కచ్చా పిచ్చా కింద మిక్సీ వేసుకున్నాం కదా! వెల్లుల్లిని, ఆ వెల్లుల్లి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఓకే. అంతా వేసేసుకొని ఒక్కసారి చక్కగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత చల్లారనిద్దాం దీన్ని మొత్తం. ఓకే. ఇదిగోండి పోపు వేసుకొనొచ్చాం కదా! అయితే కాలట్లేదండి. లైట్ గోరువెచ్చగా ఉంది. ఈ వంటశాలలో గ్యాస్ అయిపోయిందనమాట ఈరోజు. ఇది స్టార్ట్ చేద్దామంటే కిందకి వెళ్ళాం. కిందకి వెళ్లి పోపేసుకొని వచ్చేద్దాంలే మళ్ళీ సిలిండర్ తీసుకురాను ఒక పోపుకే కదా అని చెప్పేసి కిందకి వెళ్లి ఇలాగ ఆయిల్ గిన్ని పెట్టామంతే కరెంట్ పోయింది. అసలే చీకటి పడిపోతుందనుకుంటే కరెంట్ పోయింది. అరగంట దాకా రాలేదండి బాబు. ఏం చేయాలో అర్థం కాలేదు. సరే ఇంక కరెంట్ వచ్చిన తర్వాత మీకు పోపేస్తాను. అయితే ఏం చేస్తామంటే నూనె వేడి చేసేసుకొని నార్మల్‌గా చెప్తున్నానండి. నూనె వేడి చేసేసుకొని, ఆ వేడి చేసుకున్న నూనెలో కొంచెం ఆవాలు, జీలకర్ర వేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని, ఉంది కదండీ మనకు ఇప్పుడు మనం మాగాయ పచ్చడి పెట్టుకున్నాం కదా! ఆ మధ్యలోకి గొయ్యికిని తీసేసి కొంచెం మధ్యలో హోల్ చేసేసుకొని, ఆ వేడి నూనె ఇందులో పోసేసి ఎల్లుల్లిపాయలు ఆహ్, చిన్న చిన్న ఎల్లుల్లిపాయలు ఉంటాయి కదా! ఆ ఎల్లుల్లిపాయలు, కొద్దిగా కచ్చపిచ్చ దంచుకున్న ఎల్లుల్లిపాయలు ఆ వేడి నూనెలో ఏసేయాలనమాట. అంతట్లోనూ వేడి నూనె కలపకూడదు. ఆ మరిగి మరిగిన నూనె అందులో వేసేస్తారు. బాగా మరగాలి నూనె. అలాగా ఏసేస్తారు. అయితే అలా కాకుండా నేనేం చేశానంటే స్టవ్ మీద ఉన్నప్పుడే ఎల్లుల్లిపాయలు, అలాగే కచ్చపిచ్చ కింద చేసుకున్న ఎల్లుల్లిపాయలు కూడా. ఎందుకంటే గోరువెచ్చగా ఉన్నా కూడా పచ్చడి ఏమైనా కలర్ చేంజ్ అయిపోద్దేమో అన్న భయానికి అలా అనమాట. ఒకప్పుడు కూడా మామూలుగా ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే నూనె కాసి చల్లార్చి పోసుకుంటాం. కొంతమంది అలాగా పోసుకుంటారు. లేదంటే కొంతమంది పచ్చి నూనె. ఒకప్పుడు వేడి నూనె పోసేవారు. అంటే కాసిన నూనె చల్లార్చాక పోసేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పచ్చి నూనె పోస్తున్నాం. అసలు కలర్ మారకూడదు పచ్చడని. ఏవండీ మాగాయ పచ్చడి 2 సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా భలే ఉంటదండి కొత్త పచ్చడిలాగా. ఎంత బావుంటదో అసలను. ఇదిగోండి చల్లారిపోయిందండి పోపంతాను. ఇందులో వేసేస్తున్నాను. ఎల్లుల్లిపాయలు ఎక్కువ ఇష్టం లేదు అంటే మాత్రం కొంచెం తగ్గించుకొని వేసుకోండి. ఓకే. ఆహా! ఈ ఎల్లుల్లిపాయలు, మెంతులు ఫ్లేవరు అసలు మెయిన్ మెంతిపిండేనండి ఈ మాగాయ పచ్చడికి రుచి అంటేనే అసలు. అన్నీ కలిపి ఓటదిని చక్కగా ఉండి ఈ పులుపు అది దిగి సూపర్‌గా ఉంటదనమాట పచ్చడి మాత్రం. మనకి నూనె సరిపోకపోతే మళ్ళీ పోసుకోవాలండి మూడో రోజు. ఎందుకంటే మాగాయ పచ్చడికి చాలా పడతది కదా! అయితే ఇది జాడీలో పెట్టేసుకోవాలండి. జాడీ గానీ, సీసాల్లో గానీ ఎందులో అయినా సరే పెట్టేసుకోవాలి. నేను మూడో రోజు మీకు కలిపేసి చూపిస్తానండి. ఎన్ని కేజీలుందో పచ్చడి కూడా చెప్తాను. మీరెవరన్నా కావాలంటే ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ముందు మీకో విషయం చెప్పనా? ఈ పులుపుకి నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. అంత మంచి స్మెల్ వచ్చేస్తుందనమాట. ఇప్పుడే రైస్ ఏసుకొని తినేయాలనిపిస్తుంది. నేను జాడీలోకి తీసేసిన తర్వాత ఇందులో కూడా కలుపుతాను. కానీ చీకటి పడిపోతుంది కదా! అందుకని చూపించట్లేదు. మీకు లాస్ట్ మూడో రోజు కలిపేటప్పుడు చూపిస్తాను. ఎందుకంటే నూనె పడుతుందా? లేదా? ఉప్పు కానీ ఏదైనా సరే ఎక్కువ తక్కువ ఏమైనా అవుతుందా? లేదా? అని మీకు కరెక్ట్‌గా చెప్తానండి. అయితే మూడో రోజు ఏం చేస్తాం? ఎందుకు కలుపుతాం? మేమేసేది ఎప్పుడూ ఒకటే కొలతైనా ఏంటంటే ఉప్పులో ఉప్పు తక్కువున్నా, లేకపోతే కారం ఎక్కువ ఘాటుగా లేకపోయినా ఒక్కొక్కటి ఊట ఎక్కువొస్తది. ఒక్కోసారి కాయ పులుపుని బట్టి కూడా ఉంటది. అందుకని మార్పులు జరుగుతా ఉంటే మూడో రోజు మళ్ళీ మీకు కలిపినప్పుడు మీకు నేను మళ్ళీ చూపిస్తాను నేను. ఓకేనా? ఏం సరిపోయింది? ఏం సరిపోలేదు? ఏమెయ్యాలి? ఏమెయ్యకూడదు? అన్నది కూడా చెప్తాను. ఓకే. ఇప్పుడైతే జాడీలో పెట్టేసుకుంటానండి ఇది. మీకు మూడో రోజు చూపిస్తాను. ఓకేనా? ఇదిగోండి ఇలాగ జాడీలో పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి. ఏదైనా క్లాత్ ఉంటది కదా! ఆ క్లాత్‌ని గట్టిగా కట్టేసామంటే గాలి ఎళ్ళకుండా ఉంటదనమాట. ఓకే. ఇదిగోండి మొన్న మాగాయ పచ్చడి పెట్టాం గదా! మూడో రోజు ఒకసారి కలుపుకొని ఉప్పు, నూనె ఇవన్నీ సరిపోయినాయో లేదో ఒకసారి చూసుకొని, మనం ఏ డబ్బాల్లో పెట్టేసుకున్నా, సీసాల్లో పెట్టేసుకున్నా, లేతే జాడీల్లో పెట్టుకున్నా ఇంకా రెడీ చేసుకోవచ్చనమాట. ఒకసారి మూడో రోజు మాత్రం కలుపుకోవాలి. ఓకే. ఇప్పుడు చూపిస్తాను చూడండి మాగాయ పచ్చడి. దీనికన్నా ముందు ఉల్లి మాగాయ పచ్చడి ఒకసారి కలిపాననమాట. మూడో రోజు, నాలుగో రోజు కలుపుకుంటాం కదా! కలిపేసేసి ఒక దాంట్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే బేసిన్‌లో ఒకసారి మాగాయ పచ్చడి ఏస్తాను పచ్చి మాగాయ. ఇదిగోండి. ఈ పచ్చడండి మొత్తం మేము ఎక్కువ క్వాంటిటీలో ఇంకా నేను కోసి మొత్తం 4 కుంచాల ముక్కలనమాట. 4 కుంచాల ముక్కలు మొత్తం అన్ని పచ్చళ్ళు అంతా ఒకటే కొలత. అంతా కలిపేసేసి కొంత జాడీలో పెట్టాను. ఇగో చూడండి నూనె చూడండి ఎలా తేలిందో.
మామూలుగా అయితే నూనె సరిపోదనమాట. మనకు ఒక్కొక్కసారి ఆ కాయ తీరుని బట్టి, వచ్చే ఊటను బట్టి నూనె సరిపోదు. చూసుకొని పోసుకోవాలి. ఓకే. సరిపోకపోతే మాత్రం మాగాయ పచ్చడిలో ఖచ్చితంగా మళ్ళీ పోసుకోవాల్సొస్తదండి. ఓకేనా. ఇప్పుడు నేను ఇది బేసిన్‌లోకి తీసేసి చూపిస్తాను. ఇప్పుడు ఇలా తేలుతుంది కదా నూనె, మనం కలిపినప్పుడు కరెక్ట్‌గా వచ్చేస్తది. మీకు ఈ మాత్రం నూనె లేకపోతే పచ్చడి పాడైపోద్ది. చూడండి ఏమి గ్రేవీ కనపడకుండా నూనె మాత్రమే కనిపిస్తే ఇలా ఉండాలనమాట. ఇదిగోండి. ఒకసారి ఇదంతా కలిపేసుకొని అప్పుడు ఉప్పు చూసుకోవాలనమాట. ఇలా చక్కగా చూడండి పైకి ఇలాగా నూనె తేలాలి. కింద ఏమి నూనె ఉండిపోదండి. ఇంగో చూడండి. మనం అందుకే ఎప్పుడైనా పచ్చడి తీసుకున్నప్పుడు కూడా జాడీలో గానీ, డబ్బాలో గానీ మొత్తం నీట్‌గా ఒకసారి కలుపుకొని అప్పుడు పచ్చడి తీసుకోవాలి. పైపైన తీసేస్తే నూనె అంతా పైకొచ్చేస్తది. కింద మట్టిలాగా ఉండిపోయి పచ్చడి పాడైపోద్దనమాట మొత్తం. ఇంగో చూడండి. ఇప్పుడు చూడండి కరెక్ట్‌గా సరిపోయింది. ఇలా ఉండాలనమాట పచ్చడి ఇప్పుడు. ఇలా గుజ్జుగా కరెక్ట్‌గా ఉన్నదనుకోండి పచ్చడి పాడవకుండా సమానంగా ఉంటది. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకొని ఇందులో ఇప్పుడు ఉప్పు చూసుకుందాం. ఇదిగోండి. పచ్చడి చూడండి ఈ డబ్బాలో అయితే పెట్టేసాను. ఇది కూడా మాగాయ పచ్చడి. ఇందులో చూడండి నూనె చూడండి ఎంత బాగా ఉందో. అంతా కలిపేసరికి అది. ఇంకా మూడో రోజు చేతులు అది పెట్టొద్దండి. ఇంకో ఇలా కలిపేసి గరిటె పెట్టేసి కడిపేసుకుంటే సరిపోతది. ఓకే. హ్మ్. ఓకే. అది ఇది పచ్చడి ఇందులోనే ఏసేస్తాను ఆ పచ్చడి కూడాను. ఇంకా నూనె, ఉప్పు అన్నీ సరిపోయినాయండి. ఇంకేం ఎయ్యక్కర్లేదు ఇందులో అయితేని. ఒక్కోసారి ఎక్కువ తక్కువ అవుతూ ఉంటాయి. మన కొలత కరెక్ట్‌గా ఉన్నా కూడా ఆ ఊటను బట్టి కాయ కూడా ఒక్కొక్కసారి ఊట బాగా వస్తది. దాన్ని బట్టి కాయ తీరుని బట్టి కూడా అసలు ఈ కాయ అయితే చాలా బావుందండి పుల్లగాను. మాగాయ పచ్చడికి స్పెషల్ అనమాట. ఎంత బావుంటాయో అసలను. పచ్చడి అదిరిపోయిందండి టేస్ట్ మాత్రం నిజంగా చెప్తున్నాను. ఉప్పు చూసాం కదా! అసలు నిజంగా ఇది తిన్నవాళ్ళు అదృష్టవంతులు అనుకుంటే ఈ మాగాయ పచ్చడి తిన్నవాళ్ళు. ఈ కారం, రంగు అదంతా ఎంత బావుందో చూడండి. రంగు, రుచి అద్భుతం అనమాట. ఇదిగోండి. అబ్బా! మాగాయ పచ్చడా, మజ్జాక. వాసనకి, ఆ కారం స్మెల్లు, ఆ మెంతుపిండి ఒక ఘాటు భలేగా ఉందసల. మీకు కావాలా నాయనా? ఒక ముద్ద పెట్టమంటారా? హ్మ్. ఇదిగో. ఆహా! రేణు కమ్. రేణు నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. నువ్వేమో తొందరగా రావు. రా ఫస్ట్. పుల్లగా, కారం కారంగా అంటే తిన్న తర్వాత కూడా ఇంకా తినాలి అనిపిస్తాయండి కొన్ని పచ్చళ్ళు అలాగా. మాగాయ పచ్చడి కూడా. ఏవండీ జ్వరం వచ్చినప్పుడు మనకి నోరంతా చేదుగా ఉంటది కదా! అలాంటప్పుడు కొంచెం పచ్చడి వేసుకొని తింటే ఆ చేదంతా పోద్దనమాట. తినాలనిపిస్తది. ఒక ముద్ద తినాలనిపిస్తది. అంటే జ్వరం వచ్చినప్పుడు పచ్చడేసుకొని తినమంటున్నానని కాదండి. జ్వరం తగ్గిపోయిన తర్వాత మనకి ఒక 4, 5 రోజులైనా చేదుగా ఉంటది. ఏం తినాలనిపించదు. అలాంటప్పుడు వేసుకొని తినండి భలే ఉంటదసలను. మనకి జ్వరం వచ్చి తగ్గిపోతది చూడండి. అప్పుడు మనకి నోరంతా చేదుగా ఉంటది. అలాంటప్పుడు కొంచెం వేసుకొని తినండి చాలా బావుంటది. ఆ నోరు చేదది పోద్దనమాట. ఈ పులుపుకి, కారానికి అదిని. చాలా టేస్టీగా ఉంటది. జ్వరం వచ్చినప్పుడు తినకండి. జ్వరం తగ్గిపోయిన తర్వాత మనకి ఏమి తినాలనిపించదు ఒక 4, 5 రోజులు. అలాంటప్పుడు తినండి. సూపర్‌గా ఉంటది. ఒక ముద్ద తినాలనిపిస్తదనమాట. అందులో వర్షాలది పడినప్పుడు ఎంత బావుంటదో. 2, 3 సంవత్సరాలైనా పచ్చడి చిక్కు చెదరకుండా ఉంటదండి. అందులో ఇప్పుడు నేను చేసిన పచ్చడైతే ఇంకా చాలా బావుంది. ఒక్కసారి తింటే మాత్రం మళ్ళీ మళ్ళీ మీరు ఆర్డర్ పెట్టుకుంటారు. అలా ఉంటది. ఓకే. మరి ఒకవేళ మీరు ఈ పచ్చడి గనక మీరు ఆర్డర్ పెట్టుకోవాలి అంటే గనక మా వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీ తోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.